తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరండి? బలరాం రెడ్డి. ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఎవరు మళ్ళీ పీఎం అయ్యే అవకాశం ఉంది? ప్రధానమంత్రి ఎవరు అయ్యే అవకాశం ఉంది? మళ్ళీ మోడీ అవకాశం ఉంది. మోడీ వస్తాడా మళ్ళీ? 100% అవుతా అనుకుంటున్నాం. ఎందుకైనా మళ్ళీ రావాలంటారు మోడీ? అది జనాభా ప్రతిభ నిర్మించింది కదా, మా కోసలకు రిజర్వేషన్ లేకుండే ఇంతమాలు మా 10% మాకు ఇచ్చేసిండు. మాకు ఇంతవరకు మాకు ఎవరు చేయలేరు, కాంగ్రెస్ చేయలేదు, ఎవరు చేయలేరు. నరేంద్ర మోడీ చేసిండు. కాకపోతే మాకైతే మెల్లి చేసిండు. మా వాడ మాకు ఇచ్చేసిండు 10% రిజర్వేషన్. మీరు ఏం చేస్తారండి? వ్యవసాయం చేస్తాం. సో మీరు రైతు కాబట్టి మీకు మోడీ కిసాన్ పైసలు పడుతున్నాయా? మోడీ పైసలు పడుతున్నాయి. ఎంత పడుతున్నాయండి? సంవత్సరానికి 6,000 పడుతుంది. మోడీ పథకాలు మంచిగా ఉన్నాయా? పథకాలకు డెవలప్మెంట్ బాగుంది. అక్కడికి రోడ్లు, ఈ హైవే రోడ్లు, అవి ఇవి డెవలప్మెంట్ బాగుంది. ఎక్కువ పథకాలు కూడా అవసరం లేదు. మామూలుగా గవర్నమెంట్ డెవలప్మెంట్ అయితే రోడ్లు అవి మంచి ఇచ్చేసారు. పబ్లిక్ పథకాలు తక్కువ వేసి ఇలా ఈ రోడ్లు డెవలప్మెంట్ అవి ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండ విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు చెవుల నుంచి. ఆయన గెలిచే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి అని అంటున్నారు, గెలిచే అవకాశం ఉంది. ఇంతమూలు ఎంపీ అయింది కదా, మంచి చేసిండు. ఆయన గెలిపిస్తారా మీరు? మేమే చేస్తాం. మూడు మాకు బీజేపీ నుంచి మా వాడ మాకు వచ్చేసింది. జనాభా రకం మా 10% మాకు ఇచ్చేసిండు. ఇంతవరకు ఎవరు ఇవ్వలేరు. మేము ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఎంత మేటి వచ్చే అవకాశం ఉంది కొండ విశ్వేశ్వరరెడ్డికి? మనకు అంత ఐడియా లేదు, కాకపోతే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు కదా, ఆమె గెలిచే అవకాశం ఉందా? మనకు వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ గత బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఏమైనా అభివృద్ధి పనులు చేసినాడా? అభివృద్ధి అంటే ఆయన మాకు ఇంతవరకు కనిపించలేదు. ఎక్కడ ఆయన ఊరం లేము ఇంతవరకు. మేము మా ఏరియా మేము మాకేమో ఇంతవరకు ఊరం లేము. మేము కొండ విశ్వేశ్వరరెడ్డికి ఎందుకు అసలు ఓటేయాలి? బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మోడీ ప్రధానమంత్రి కావాలని ఎంపీకి ఇవ్వాలంతే, కావాలని ఎంపీ గెలిపించుకోవాలంతే. కాకపోతే నరేంద్ర మోడీ తరఫున వెళ్ళి బీజేపీ చేయాలని అంటే మా వర్షం ఏంటంటే మా కోసులకు మా వాడ మాకు రిజర్వ్ ఇచ్చాడు. ఇంతవరకు ఏ పార్టీ కాదు కాబట్టి అంతే. ఇప్పుడు అయోధ్య నిర్మాణం ఎట్లా అనిపించింది మీకు? చాలా మంచిగా అనిపించింది. ఇంతవరకు ఎవరు కట్ట 500 ఏళ్ళకు ఎవరు కట్టలేరు. ఈయన కట్టించడం మంచిగా ఉంటుంది. మంచిగా కూడా అంత మంచిగా ఉంది. గెలుస్తాం. మోడీ ప్రధానమంత్రి అవుతాడు కంపల్సరీ, 100% అవుతాడు. వెళ్ళారా? అయోధ్యకి వెళ్ళారా మీరు? పోవాలనుకుంటున్నాం. అంతే, ఇంకేం పోవాలనుకుంటున్నాం. టీవీలో చూసారా? చూసినాం. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపిస్తారు. మంచిగా అనిపించింది. బాగా అనిపించింది.